దేవుని వాక్యము చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము. లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధ ఆత్మ అతని మీద నుండేను. వచ్చిన ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, నీ వాక్యమునైనా ధ్యానించుచుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని పశువుల పాకల తొట్టిలో ఉన్న శిశుబాలుడైన యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. అవ్వకిచ్చినట్టి వాకు అధిక తొట్టెలో పవ్వలించి ఉన్న బాలయేసులో ఈ విధముగా సఫలమాయ ఈ దినాంబున నవ్వు నరుడు కప్పెను. నవ్వు నరుడు కప్పెను. దేవ స్తోత్ర గానముల దివ్య స్థలములో దేవ మారుగాన దేశ స్థలములో లోక పావనుడు నరుడును. బోవాజుడా భువికి స్మా బోవాజుడా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సిమియోను అనే భక్తుడు, ఎవరో సిమియోను అనే భక్తుడు రక్షకుడైన యేసు కొరకు ఎదురు చూస్తున్న మనిషి. ఈ సిమియోను ఎవరంటే రక్షకుడు పుడతాడు, ఇశ్రాయేలుకు ఆదరణకర్త పుడతాడు అని రక్షణ కొరకు ఎదురు చూసిన మనిషి. ఆయన రక్షకుడు, ఆయన యేసును చూడకుండా మరణం లేదని ఒక వాగ్దానం ఉంది. ఇలా చూడాలి, మరణం లేదు. ఏంటి? రక్షకుడు చూడకుండా ఇప్పుడు మరణించే దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు. ఏ ప్రార్థనకి? ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆదరణ ఇవ్వడానికి ఆయన కనిపెడుతుంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేలుకి రక్షకుడు పుడతాడు. ఆ రక్షకుడు పుట్టకుండా మరణం లేదని సిమియోనికి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ప్రకారంగా అతను బతుకుతున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియా ఆ బాలుని ఎత్తుకుని యెరూషలేముకు తీసుకుని వచ్చినప్పుడు ఆ బాలుని యేసుని ఎత్తుకుని ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దాం. 8వ రోజున సున్నతి చేయడానికి ఎక్కడ తీసుకెళ్లారు? యెరూషలేముకు తీసుకెళ్లారు. 7వ రోజు. ఆ రోజు ఆయన అక్కడ ఉన్నారు, ఆయన కొరకే ఎదురు చూస్తున్నాడు. ఆ బాలుని తీసుకెళ్ళి మరి అక్కడ ఏం చేసింది? సిమియోను చేతిలో పెట్టింది. ఆ సిమియోను చేతిలో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట 28వ మాట చూడండి. 28వ వచనము. అతడు అతని చేతిలో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించి ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుము. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన
నీ రక్షణ నేను కనులారా చూచితిని. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? సుమయాను బాలుడితో మాట్లాడుతున్నాడు. బాలుడు ఎవరు? ఏసెవరు? దేవుడే. ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, సకల జనులకు రక్షణ నేను కనులారా చూచితిని, ఇశ్రాయేలుకు మహిమ కలిగించుటకు తండ్రి అని అక్కడ సుమియోను బాలుడు ఎత్తుకుని మాట్లాడుతున్న మాట. ప్రియమైన సోదర సోదర, ఈ భూమి మీద ఎంతో మంది పుట్టారు. ఇలా చూడాలి, ఈ భూమి మీద ఎంతమంది పుట్టారు? ఎంతో మంది పుట్టారు. ఎందరో మంది ఎన్నో గొప్ప పనులు చేశారు లేదా? ఇలా చూడాలి, ఎంతో మంది గొప్ప పనులు చేశారు. కానీ గొప్ప పనులు చేస్తున్న వారిని ప్రజలు మర్చిపోరు. కొంతమంది ఎన్ని తరాల వరకు మా అవుతారు, 2 తరాలు కాదు 3 తరాలు అప్పటి వరకు గుర్తుంచుకుంటారు. తర్వాత ఏమంటారు? వారి పేర్లు జ్ఞాపకము ఉండదు. బాగా ఆలోచన చేయాలి. ఎవరన్నా మంచి పని చేసి చనిపోయారు అనుకుంటే కొన్ని తరాల వరకునే ఆ పేరు గుర్తుంటుంది, జ్ఞాపకం ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. కానీ ప్రపంచం నడుమొట్టిన పుట్టిన బెత్లెహేమ్ చిన్న గ్రామంలో, కుగ్రామంలో ఒక పసిబాలుడిగా పుట్టిన వ్యక్తి యొక్క పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుని ప్రపంచం అంతా చేసుకునే ఒక ఏకైక పండగ. కొన్ని తరాల బట్టి ప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకునే పండగ ఈ క్రిస్మస్ పండుగ. ఎందుకు ఈ ప్రపంచము ఆయన మర్చిపోకుండా ఉన్నది? ప్రపంచం అంతా మర్చిపోకుండా ఎందుకున్నది? ఆయన రచయిత కాదు, ఆయన ఏమి రచించలేదు, ఆయన రచయిత కాదు, ఆయన ఒక గాయకుడు కాదు. మంచి పాట పాడాడు కాబట్టి ఆయన గాయకుడని మర్చిపోలేదు. ఇంకేమైందంటే ఆయన సమాజంలో ఉన్న, లోపల్లో ఉన్న, అట్టడుగులో ఉన్న ప్రజలను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇలా చూడాలి. ప్రియమైన సోదర సోదర, చాలా మంది గాయకులు మర్చిపోతారు సాధారణంగా. ఎందుకంటే ఆయన గాయకుడే కాదు, ఆయన పాటలు పాడలేదు, ఆయన రచించలేదు, రచయిత కాదు. ఎందుకు మర్చిపోతున్నారు అంటే ఆయన ప్రపంచంలో ఉన్న, అట్టడుగులో ఉన్న, బలహీనంగా ఉన్న, విలువేసిన వారిని వెతికి బయటికి తీసుకొచ్చి వెలుగుగా కలిగించడానికి ఆయన్ని మర్చిపోతున్నారని ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన సోదర సోదర, ఇక్కడ ఆయన మనకు రచయిత కాదు, కానీ ఆయన మనకు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇలా చూడాలి, ఆయన మనకు ఎన్నో బైబిల్ గ్రంథం ఉంది, అలాగే ఎన్నో పుస్తకాలు రచించారు. ఇప్పుడు మా బైబిల్ గ్రంథం కూడా కనబడుతుంది నాకు. కానీ దేవుడు మనకు ఇంకా 3 పుస్తకాలు ఉన్నాయండి ప్రపంచంలో. నీ ఇల్లు పట్టదు ఆ పుస్తకాలు, రూమ్ పట్టదండి. అలాంటి పుస్తకాలు ఆయన దగ్గర ఆయన కోసం రచించారు భక్తులు. ఎంతో మంది భక్తులు ఆయన కోసం రచించారు, ఆయన కోసం పాటలు రచించారు. ఆయన గాయకుడు కాదు కాకపోయినా ఆయన మనకు ఎన్నో వేల పాటలు మనకు ఆయన ద్వారా అందించి ఉన్నారని మనకు తెలుస్తుంది. ప్రియమైన సోదర సోదర, ఈరోజు సుమియోను పలికిన కొన్ని మాటలు మనం పరిశీలిద్దాం. ఏం పలికాడంటే ఆయన, ఇది ఎవరంటే సమాధానకర్త. నాదా, నాకు సమాధానము వచ్చింది. నేను ఇప్పుడు వరకు నాకు సమాధానం లేదు, నేను ఆందోళనలో ఉన్నాను. చూడాలి, నాకు ఆందోళనలో ఉన్నాను, సమస్యతో ఉన్నాను, సమాధానం లేదు అంటే ఇప్పుడు ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. దేవుడికి స్తుతి కలుగును గాక. సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఇలాగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? సమాధానం అంటే అసలు సమాధానం ఎందుకు? ఎవరికి కావాలి? శత్రుత్వం లేకపోతే సమాధానం ఉండదు. శత్రుత్వం లేకపోతే సమాధానం అవసరం లేదు కదండి. మన పక్కింటి రోజుతో మనకు శత్రుత్వం, భార్య భర్తలకి శత్రుత్వం, బిడ్డలకి శత్రుత్వం ఉంటుంది. మాట నమ్మద్దు ఏం చేద్దాం? ఏంటో నా మాట సమాధానం ఉండదు. అంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎవరికి శత్రువులు? మానవులకు మానవులే, మనిషికి మనిషే శత్రువు. నిన్ను సృష్టించిన దేవుడితో కూడా నీకు శత్రువు. మంది ఏం చేస్తారు? దేవుడి దగ్గర వస్తారా? పారిపోతుంటారు. అంటే ఎవరన్నా దేవుడికి
శత్రువులు, వాళ్ళ సమాధానం లేదు. అలాగే నీ తోటి మనుషులతో నీకు శత్రువు, అలాగనే అసలు నీకు నీవే మనమే శత్రువులు. ఈ శత్రుత్వాన్ని తీసేసి సమాధానం ఇవ్వడానికి లోకానికి దేవుడు వచ్చాడు. అందుకే అన్నాడు, సుమి అంటాడు, నాదా నాకు సమాధానం కలిగినది, ఎదురు చూస్తున్న నా చేతులకి వచ్చేసింది. ప్రియమైన సోదర సోదరా, ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఒకటి ఏంటో సమాధానం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాలయనగా శత్రువులై ఉండగా దేవునితో చాలండి. మనల్ని మరణము ద్వారా మనం దేవుడితో సమాధానపరచడానికి దేవుడు ఇలా వచ్చాడు. అర్థమవుతుందండి. అసలు దేవునికి మనకి ఏంటి శత్రుత్వం? ఆయన ఆశ్రయాన్ని మనం తీసుకున్నామా, లేదా మన ఆశ్రయాన్ని తీసేసుకున్నాడు ఆయన? ఎందుకు శత్రుత్వం వచ్చింది ఆయనకి మనకి అంటే మనం చూద్దాం. ఎందుకు వచ్చిందో, దేవుడు ఆయన పోలుకు చెప్పిన మనల్ని గుర్తించాడు. ఆయన పోలుగులో ఆయన లక్షణాలు ఏంటి? ఆయన లక్షణాలు ఉన్నాయి. దేవుడి లక్షణాలు ఏంటి? ఆయన ప్రేమ కలిగిన వాడు, అంతే కదండి. ఆయన ఎవరు? ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎవడు? సత్యవంతుడు. చాలా ఉన్నాయి కానీ ఈ లక్షణాలతో మనం గుర్తించాడు దేవుడు. ఏ లక్షణాలతో గుర్తించాడు? ఇలా చూడాలి. ఏ లక్షణాలతో? ఆ ప్రేమ అనే లక్షణాలతో, సత్యవంతుడే లక్షణాలతో గుర్తించాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ రెండు చూద్దాం. ప్రేమ అనే లక్షణం పడితే మానవుడు ప్రేమ ఉందా అన్నా? దుర్మార్గతనం ఉంది, ప్రేమ లేదు. రోడ్డు ఆడి దగ్గరికి ఆడి దుర్మార్గం ఉంది. ప్రేమించి కూడా ఎవడాడు? చాలా తక్కువ, ఏదో రకంగా తప్పు చేస్తూనే ఉంటాడు మానవుడు. ప్రేమించే లక్షణంతో పుట్టిస్తే ఆ ప్రేమ అనే లక్షణం పోయి నీకు ఏమొచ్చింది? దుర్మార్గతమైన లక్షణం నీలోకి వచ్చింది. కాబట్టి నువ్వెవరు? దేవుడికి శత్రువుగా మారిపోయావు. అలాగే దేవుడు ఎవరో? సత్యవంతుడు. ఎవరండి? ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఏం చెప్తే అదే చేస్తాడు. అసలు మనమేమో మాట్లాడితే అబద్ధాలు. అబద్ధానికి మనిషి ఎవడ? ఎన్నో అబద్ధాలు పాడుతూ బతుకుతున్నారు మంది. ఆపద తప్పించుకుంటే అబద్ధాలు అంటారు కొంతమంది. ఏంటంటే 100 అబద్ధాలు ఆడినా పెళ్లి చేయమంటారు కొంతమంది. ఏంటి అబద్ధం అనేది మానవుడికి నైజమైపోయింది. అంటే మానవుడికి ఒక పార్ట్ అయిపోయింది. అన్నారు లేదా? 100 అబద్ధాలు ఆడి ఏమన్నారా? 100 అబద్ధాలు ఆడితే నిలబడుతుంది. అది అసలు నిలబడుతుందా? నిజం చెప్తేనే నిలబడతలేదు. 100 అబద్ధాలు చేసి పెళ్లి చేస్తే ఉంటుందా? అంటే ఏంటి దీని అర్థం ఏంటంటే మనిషి అబద్ధాలతో బతుకుతున్నాడని అర్థం. ఏముందంటే అంటే దేవుడు ఈ లక్షణాలు ఇస్తే ఈ లక్షణాలు ఏమి నీలో లేదు. ఈ లక్షణాలు మానవుడు లేడు కాబట్టి మానవుడు దేవుడికి ఎలాగైపోయాడు? శత్రువుగా మారిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఆ సమాధానం ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరి ద్వారా? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే దేవునితో మనము సమాధానం పడుతాం తప్ప నీవు ప్రత్యేకంగా సమాధానం పడవు. అందుకనే ప్రతి విషయంలో కూడా ఏమడగాలి? యేసు నామములో నన్ను క్షమించు. యేసు నామములో నా అపరాధములు తీసేది. నా అపరాధం తీసేవాడు తీసేది దేవుడు. అయ్యా నేను పాపం చేశాను, నా తప్పు క్షమించడానికి యేసు నామములో క్షమించు. యేసు నామములో నన్ను కడిగి, యేసు నామంలో నీ రక్తం నన్ను మోక్షించు.
ప్రతిదీ విషయం కూడా యేసు ద్వారానే అడగాలి. అయ్యా నన్ను క్షమించిన ఆయన, నేను ఘోరమైన పాపని అంటే నేను క్షమించబడతాను. నేను ఘోరమైన పాపని యేసు నామము నన్ను అంటే యేసు నామము ద్వారా తప్ప నీకు సమాధానం దొరకదు. దేవునికి శత్రుత్వం ఉంది మధ్యవర్తిన. ఈయన పేరు పెట్టి పిలిస్తేనే వెళ్తాడు. ఈయన పేరు పెట్టి క్షమించమంటేనే క్షమిస్తాడు. దేవునికి స్తుతి కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. సమాధానం ఎలాగపరచగలరంటే ఇరువురు మధ్య ఆయన అమ్మ ఎలా చూడాలి, సమాధానం ఎలా పరచుకోవడం సాధారణంగా ఎవరికైనా గొడవ వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఆ ఇద్దరికి తెలిసి ఉండాలి. ఏంటంటే సమాధాన పరిచయం మధ్యవర్తి పెద్ద మనిషి నీకు తెలుసుంటారు, నాకు నేను తెలుసుంటాను, నా కోసం తెలుసుంటారు, మీకోసము తెలుసుంటారు. అప్పుడే ఆయన సమాధానం చెప్తారు. మీ బంధువైనా నా బంధువైనా మనసైడ్ అయిపోతాం. అది ఇరువురికి తెలిసిన వాడు ఉండాలి, ఇరువురికి సంబంధం లేని వాడుగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు మానవుడికి దేవుడికి సమాధానం పరచవచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? రెండు కలిసిన వాడు, దైవత్వం కలిగిన వాడు, మానవత్వం మానసిగా ఆయన రెండు కలిగిన వాడు. 100% దేవుడు, 100% మానవుడు. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలిసిన వాడే ఈ ఇద్దరిని సమాధానం పరచగలడని ఇక్కడ మనకు కనబడుతున్నది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరు, నీ వరి నీ పొరుగువారిని ప్రేమించు. సమాధానపరచడం ఏంటి? నీ పొరుగువారిని ప్రేమించాలి. అసలు నీకు శత్రుత్వము ఉన్నది, ఒక ఆలోచన చేద్దాం. ఏంటి శత్రుత్వం అంటే? నీకు నీవే శత్రుత్వం. మనమే మన శత్రుత్వం ఏంటండి అనుకోవచ్చు. ఆలోచించి మనం శత్రుత్వమా? మా శరీరమే మన శత్రువు. అమ్మా ఇలా చూడాలి, మన శరీరం ఏం చేస్తుంది? శత్రువు. మన శరీరం ఏం చేస్తుంది? ఎండ వస్తే పడుకోమంటుంది, పొద్దున లేకపోతే అంటుంది, సెలవు ఉందంటుంది. కానీ లోన ఆత్మ ఏం చేస్తుంది? దేవుని ఆత్మ ఏంటి? ప్రార్థన చేయి. క్షేమంగిలో నువ్వు బయటికి ఇంటికి వచ్చావు, ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెప్పు అంటుంది. కానీ మనం ఏమంటాం? చూద్దామే కావాలంటాం. అంటే నీ శరీరమే నీకు శత్రువు. ఏమి తిందుమా, ఏమి తాగమా, ఏమి జరుగుతున్నామా అంటుంటది. ఏంటి శరీరం. ఆత్మ ఏమంటది? నీలో ఒకటి జరుగుతుంటుంది. మనం మంచి చేయాలంటే కానీ మంచి చేయను శరీరం. మనం మనసులో ఏమనుకుంటాం? ఆగుండాలనుకుంటాం, ఖచ్చితంగా ఉండాలనుకుంటాం. ఒకసారి ఏం చేస్తాం? రాంగ్ స్టెప్ అయిపోయింది. అది చేసే పని ఎవరు? శరీరం. ఏంటండి అబ్బాయి నేను అలా ఉండకూడదు అనుకుంటాం. కానీ శరీరం ఏం చేస్తుంది? నేను ఏదో రకంగా నీలో ఒక రకడ, నీలో ఒక గొడవ జరుగుతున్నట్టు దేవుడు చెప్పిన మాట. శరీరం ఆత్మ పోరాడుతూ ఉంటుంది. అది రకడ గొడవ. ఆత్మ వచ్చాడు దేవుడు. దేవుని స్థితి కలుగుతుంది కనుక రకడ జరుగుతుంది. ఆత్మ దేవుని ప్రార్థన చేయమంటే నీ శరీరము ఏమంటుందండి? ఏం అవసరం రెస్ట్ చేసుకోవాలి. కొలసీలు రాసిన పత్రిక చదువు చూడండి, 3వ అధ్యాయం 15వ వచనంలో. మూడవ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము ఏలుచుండు నీవు. ఇందుకొరకే ఆయన శిలువ శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఈ శరీరం ఏమైందంటే నీ హృదయం ఏలనవట్లేదు, దీని పవర్ ఎక్కువైపోయింది. ఎవరు పవర్? అమ్మ ఎలా చెప్తే శరీరం పవర్ ఎక్కువైపోయింది, దీని పవర్ లేదు. అర్థమైందండి? చాలా మంది డిమాండ్ చేస్తుంటారు, నేను కట్నం తెచ్చాను కాబట్టి నా పవర్ ఆడవాడు. దీని గొడవ ఎక్కువైపోయింది, శరీరం గొడవ. అందుకే సమాధానం పరచడానికి వచ్చారు. దేవుడు చాలా అందుకే ప్రియమైన సోదరులతో సమాధానం ఇవ్వడానికి వచ్చారు. రెండోది, అన్యజనులు నిన్ను ఏం చేస్తారంటే బయలుపరచు వెలుగుగా వచ్చావు. అన్యజనులకు ఎలా వచ్చాడంటే నేను వెలుగుగా వచ్చావు. నాదా నువ్వు సమాధానం ఇచ్చావు, నాకు అన్యజనులకు వెలుగుగా
ఈ లోకానికి వచ్చాను చెప్పి. ఏంటి వెలుగు చూద్దాం. దేవుడు బయలుపరిచిన వెలుగు యోహాను సువార్త 3:18 చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:18 ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రమనున్న ఎవడు అంటే దేవుని ఎవడు చూడలేని వెలుగుగా గొప్ప వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగు ఏం చేసిందంటే భూలోకానికి వచ్చింది. నిత్యము స్తుతులు అందుకుని మహనీయుడు ఆయన ఎవరినో చూడలేని వాడిని తగ్గించుకుని నిన్ను చీకటిలో ఉన్న వాడిని వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు. అదే చూడండి, లోకాసు వార్త 5:8 అన్య జనులకు నువ్వు వెలుగుగా వచ్చావు అన్న మాటని మనం చూద్దాం. లోకాసు వార్త 5:8 సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలి, ప్రభా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు అక్కడ సీమోను పేతురు రాత్రందరూ చేపలు పడలేదు. యేసు ప్రభువారు ఆ దోణి మీద పోయినప్పుడు వల చేస్తుండగా స్నానం వల్ల పడ్డాడండి. శ్రమ పడినా రాలేదు ప్రభు రహదారులు వెతకినను రాలేదు. అవనీయ గోతులలో దేవునికి స్తుతి కలుగు. ఆ రాత్రి అంతా చేపలు పడ్డాడు. అక్కడ ఏం లేదు, వెలుగు లేదు, చీకటి అయిపోయింది. ఉద్యోగులు చూస్తున్నారు మంది, నా జీవితం అయిపోయింది అనుకుంటారు. వివాహాల మందులు చూస్తుంటారు, నా చీకటి అయిపోయింది, నా బతుకు అయిపోయింది, నేను ఎందుకు పనికిరానుకున్న వాడికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక వెలుగుగా వచ్చి, ఓ పేతురు ఇదిగో ఈ కొద్ది లోతుకు పని, ఇదిగో కుడి పక్కన వాళ్ళ అని చెప్పండి. కుడి పక్కన ఏంటంటే అప్పుడు వరకు చేపలు ఆట ఆడించిన పేతుర్ని ఏం చేసే రా ఏసై పిలుస్తున్నాడు, రోగ రక్షకుడు పడుతున్నాడు, పేతురు వలలో పడిపోదు రాని ఏమిటంటే ఆ వలలో ఆ సముద్రం ఉన్న చేపలన్నీ వచ్చేసి ఆ పేతురు వల్ల పడిపోయి. దేవుడికి స్తుతి కలుగునుగా. ఎలా చూడాలి ప్రియమైన ఈ లోకంలో అనేకులు కొరకు మనం ఎదురు చూస్తున్నాం, అనేక కార్యాల కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటే కొద్ది రోజుకి వెళ్ళండి అంటే కొద్దిగా ఎందుకంటే నువ్వు కొద్దిగా ప్రార్థించు, బలంగా ప్రార్థించు, 7 మెట్లు ప్రార్థించు, 7 వారాల ప్రార్థనలో ఉన్నావు. అప్పుడు ఏం చేస్తాను దేవుడు కార్యాలు మనం కాకుండా ఏమి చేయకుండా ఏమొస్తుందా, ప్రయాసపడకుండా ఏమొస్తుందా. నేను మందిరంలో కానీ ఇంటికాడ వేరు మందిరం వేరు లేదండి. ఇంటికాడ ప్రార్థన వేరు, మందిరం ప్రార్థన వేరు. మందిరము ఆయన ఉన్న స్థలము, ఇల్లు నీవు ఉన్న స్థలము, అనేకులు ఉన్న స్థలము, నీకు డిస్టర్బ్ అయ్యే స్థలం. నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేసుకునేది. చాలా మంది ఏమంటారంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను పొద్దున్న సాయంత్రం రాత్రి గంటలు చేస్తున్నా, ఎన్ని గంటల మీద ఉపయోగం ఉందండి అసలు లేకుండా. నన్ను నేను ఉండగా నన్ను ఎదుర్కొంటాడు దేవుడు. ఇప్పుడు ఎదగాలి, నీకు సమీపంగా ఉన్నప్పుడే నన్ను వెతుకు, అప్పుడు నేను దొరికేస్తాను. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకుడు. ఎక్కడ వెతకాలంటే అని సన్నిధిలో వెతగా, ఎక్కడెక్కడో గృహాల కాడ, చెట్లు కాడ ప్రసాదం పోయి ఒక అతనండి వీడి బొమ్మ వాతావరణాన్ని ఆలోచన చూసాడు. అది ఎక్కడ పోయిపోడు మందిరం వద్ద చెట్టు కాడ ప్రార్థన చేసుకోడు. అర్థమైందా? మందిరంలో ప్రార్థన చేసుకోవటంలా, చెట్టు కాడ పోవటంలా బాగా ఆలోచన చేయండి. మందిరమే దేవుడు ఒక నివాస స్థలం ప్రతిష్ఠించిన స్థలం ఇది.
ఆయన ఏర్పాటు చేసిన ఒక పరిశుద్ధ స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మొర నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఏమందంటే ఇక్కడ ఎవరికి వెలుగు వచ్చిందంటే కష్టంలో ఉన్న బాధలో ఉన్న దేవుడి కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు? వారికి వెలుగుగా దేవుడికి స్తుతి కలుగును గాక. రెండోది లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనములో కొందరు చూచి ఈయన పాపైన మనిషిని వద్ద బస చెయ్యి వెళ్ళుడని. ఈయన ఎవరు అంటే పుట్టి జక్కయ్య. ఈ పుట్టి జక్కయ్యకి ఇంటికి ఎవరు వెళ్ళారు? వెలుగులుంది. చీకటిలో ఉన్న పుట్టి జక్కయ్య ఆయన పేరేంటంటే ఆ ఊర్లో పాపైన జక్కయ్య. ఆయన పేరేంటి? పాపి అయిన సుంకరి అంటే పాపి అయిన జక్కయ్య. ఈయన మంచి పేరు లేదు అక్కడ. ఆ ఊర్లో ప్రతి ఒక్కరు తిట్టుకునే ఒక వ్యక్తి ఎవరంటే జక్కయ్యని, పుట్టి జక్కయ్యని. ఈడెవడండి అని తిట్టుకునేవారు. వడ్డీలు, చక్ర వడ్డీలు, బార వడ్డీలు వేసేస్తారు. తీసుకున్నప్పుడు బాగా తీసుకుంటారు అంటే ఇచ్చినప్పుడు ఎంత బాధ పెట్టేస్తున్నారు మమ్మల్ని అంటారు. మొత్తం తాగేస్తున్నారంటే వడ్డీలు అంటారా. అలాగే పాపం చక్కగా కూడా ఎన్నో మాటలు పడ్డాడు. పాపం కలిగిన చక్కెర ఏదైనా అక్రమంగా తీసుకున్నాడు. సక్రంగా ఏం తీసుకోలేదండి. 110 రూపాయలు 2 నెలలు పోతే దానికి అసలు కలిపి దాని మళ్ళీ వడ్డీ చక్కెర వడ్డీలు అంటారు కదా. ఆ వడ్డీల ప్రకారం డబ్బు సంపాదించాడు ఎవరో? జక్కయ్య. ఆయనకి ఒక పేరు ఉంది, పాపి జక్కయ్య అని, పాపాత్ముడు జక్కయ్య అని. అతను చీకటిలో బతుకున్నాడు. అతను వెలుగు ఉండడానికి దేవుడి స్తుతి కలుగును గాక. పాపాన్ని చూసుకున్నాడు జక్కయ్య. తన మిగిలిన తర్వాత జక్కయ్య ఏం చేస్తున్నాడంటే తను చూసుకున్నాడంటే ఏం చేసింది ఏంటి? నేను చీకట్లో బతుకున్నానా? నన్ను తిప్పుకుంటే కారణం ఏంటి? నేను చేసే అపరాధాల. ఎవరు చూసి వచ్చింది? ఇది వెలుగును చూసి వచ్చింది. నేను చీకట్లో ఉన్నానని. ఎవరు వెలుగు? యేసయ్య. రక్షకుడైన యేసయ్య కేవలము జక్కయ్య కోసం ఊరిలేడండి. ఏంటంటే ఎవరి కోసం? జక్కయ్య కోసం వచ్చాడు. కేవలం సమరశ్రీ కోసం వెళ్ళాడు. సమరైన ప్రాంతానికి దేవుడు ఆమెను రక్షించాలి. కేవలము పొట్టి జక్కయ్య తోటే ఏంటంటే పొట్టి జక్కయ్య ఎదురు చూస్తున్నాడు. రక్షకుడు యేసు ఎలా ఉంటాడు ఎదురు చూస్తున్నాడు. ఆ మనసు తెలుసుకున్నాడు దేవుడు. ఏంటంటే జక్కయ్య ఎప్పుడుతో యేసు చూడాలని ఆశపడుతున్నాడు, చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన చూడడానికి ఒక గ్రామానికి వెళ్ళి ఇంటి మీద ఉన్న వేడి చెట్టు మీద ఉన్న జక్కని చూసి, జక్కయ్య దిగిరా, చెట్టు మంచిది కాదు, చెట్టు దిగిరా, నీ ఇంటికి బస చేయడానికి వచ్చారు చెప్తే ప్రారంభం. దేవుడికి శుద్ధి కలిగిన ఇంటికి వెళ్తే ప్రజలంతా ఏమనుకున్నారు? పాపైన జక్క ఇంటికి వెళ్తే ఈడేమన్నాడు? బాబు పాపను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నాకు తెలియదు వాళ్ళకి. ఆయన రక్షించడానికి వచ్చాడని ఏదో పాప ఇంటికి వెళ్తాడు. ఇతరులను చెప్పుకుంటారు కానీ యేసయ్య అతను రక్షించడానికి చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే రక్షకుడు చూశాడో అతను చూసుకుంటాం. ఎప్పుడైతే నువ్వు నువ్వు దేవుని మందిరానికి వస్తావో దేవుని వాక్యాన్ని తగిలి నువ్వేంటో చూసుకుంటావు. నేను చేసేది మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు, నేను నడిచే నడక మంచిది కాదు, నాకు ఆలోచన కలిగి నువ్వు అది ఏం చేస్తుందని. వాక్యం అంటే ఏంటంటే అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా సరి చేసుకుంటామో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం నేను సరి చేస్తున్నట్టు. ఆ వాక్యం నీలో ఒప్పులు తీసేస్తుందంట, నీలో చెడు కడిగేస్తుందంట, నీలో ఉన్నదే తీసేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరా, అలాగనే జక్కయ్య అదే 19వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏం చేశాడు.
ఇతను అబ్రహాము కుమారుడే. నీ ఇంటికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఈ ఇంటికి వెలుగు వచ్చింది ఈరోజు. అందుకనే క్రిస్మస్ రోజు మనం ఏం చేస్తాం? నా ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, రక్షకుడు వచ్చాడు, నా ఇంటికి వెలుగు. దేవుడికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ వెలుగు దగ్గరికి వచ్చిన వారు దేవుణ్ణి చూడగలరు, వెలిగించ. దేవుని దగ్గరకు వస్తే నువ్వేమవుతావంటే వెలిగించబడతావు. దేవుని దగ్గరకు వచ్చినా వెలిగించబడతాడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే మనం ఏమవుతావు అన్నాడు. ఏమన్నాడు? మొదట నా యొద్దకు రండి, నేను తర్వాత యొద్దకి. మొదట దేవుని యొద్దకు వస్తే దేవుని యొద్దకు. అలా కాదు, దేవుడే నా యొక్క రమ్మని మనం చెప్తుంది కదా. నాకు ఏమైనా చేయమన్నాడు, నాకు ఏదో చేయమని వస్తానన్నాడు. ఏం చేయండి వర్త చేస్తాడు. ఆయన అన్నాడు, నీ వర్త నీ దగ్గరికి వస్తాను. అలా కాకుండా నా దగ్గర రమ్మంటే వర్త లేదా మొదటి ముందు దగ్గర ఆయన దగ్గర. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నేను వెలుగుగా ఒక కార్యం చేసి నిన్ను చాలా మంది భర్తతో నేను అంత అవుతానండి, ఇంత అవుతున్నానండి, నాకు సిగరెట్ అలవాటు ఉందండి, నాకు అబద్ధం అలవాటు ఉందండి, ఇవన్నీ మానేసి వస్తుంది. అన్ని కష్టం. ఇవన్నీ మానేసి రావడం నువ్వు అసాధ్యమది. నువ్వు దేవుడి దగ్గర రా, అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి స్థుతి కలుగునుగాక. నీ మూడోది, నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను. సుమియోను మాట్లాడుతున్నాడు. ఒకటి, నాకు సమాధానం ఇచ్చావు. రెండు, అన్యజనులకు వెలుగుగా వచ్చావు. మూడు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు వెలుగు మహిమగాను వచ్చావు. మహిమ అంటే ఏంటి అమ్మా? మహిమ అంటే ఆయన ఆరాధించుట. మహిమ అంటే ఏంటి? ఇప్పుడు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలే కదా, అనేక ప్రజలు ఆయన ఏం చేస్తున్నారా? ఆరాధిస్తున్నారు కదా. అప్పుడు ఒక్కొక్కరు వాడికి క్రైస్తవుడు, ఒక్కొక్కరికి దేవుడు, అదే ఆ దేశానికి దేవుడు అని తప్ప ఈరోజు అన్నింటికి అన్ని వీధులు ఏమన్నా మందిరాలు, ఆ వీధి వీధులే కదా, అన్ని వీధుల్లో దేవుడు మందిరాలు వచ్చేసాయి. అంటే ఆయన ఆరాధించుట అని మనం. నాలుగోది, సకల జనులకు రక్షణగా వచ్చావు. సకల జనులకు రక్షణగా వచ్చావు అంటే ప్రజల పాపం నుండి రక్షించేందుకు ఆయనే యేసు రక్షణ. యేసు అని ఏంటంటే మత్తయి సువార్త చూడండి, 2వ అధ్యాయం మొదటి అధ్యాయం 27 వచ్చింది. 27 తప్ప 25 గంటలు చదవండి. ఇరవై 22 గంటలు చదవండి. ఆమె ఒక కనును తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిన. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రజల పాపం నుండి రక్షించును. ఈయన యేసు అని పేరు పెట్టి ఏ ప్రజలు అంటే సకల జనులు. ఏమన్నాడు? ఇటు సీమోను సకల జనులకు రక్షణ వచ్చింది, ఈయన రక్షకుడిగా అన్నాడు. సకల జనులకు ఏమన్నాడు ఇక్కడ? ప్రజల పాప నుండి రక్షించును, ఈయనే యేసు అని పేరు పెట్టు, ఈయన రక్షకుడని అక్కడ కనబడుతూ ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. చూడాలి, 4 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, ఏం మాట్లాడుతున్నాడైనా సమాధానం వచ్చిందా లేదా? ఎవరికి సమాధానము? మనకి సమాధానం. మనకు ఎవరు శత్రుత్వము? మానవుడే శత్రుత్వం. దేవునితో శత్రుత్వం అంత అమ్మా. మనకు శత్రుత్వం ఉన్నాం. ఈ శత్రుత్వం తీసేయడం దేవుడి లోకానికి ఎవరు తీయడానికి వచ్చాడు? యేసువారే. యేసువారు ఎవరు? 100% దేవుడు, 100%గా మానవుడికి వచ్చి వాటికి మనకి సమాధానపరిచి దేవునికి సమీపంగా. ఒక వాక్యం ఉంటుంది కదండి, మునుపు దూరస్తుడు ఇప్పుడు దేవునికి. మా అందరం ఎవరికప్పుడు దూరస్తుమే. ఇప్పుడు ఉండేవాడు, ఎక్కడ ఉండేవాడు, మన తాతలు అవుతాయి, మన నాన్నలు అవుతాయి. కానీ దేవుడికి ఇప్పుడు ఏం చేస్తున్నాం? అది సమీపంగా ఉన్నాం. ఎందుకు సమీపంగా ఉన్నామంటే ఆయన కృపను బట్టి.
యేసు ఆయనతో మనం సమాధానపరిచాడు. ఏముంటుంది? దేవునితో సమాధానపరిచి మనకు కూర్చోబెట్టి వాక్యం వినిపించేలాగా చేస్తున్నాడు. ఇదే సమాధానం అని చెప్తున్నాడు. రెండోది, వెలుగుగా వచ్చాడు. ఎవరికి వెలుగుగా వచ్చాడు? కష్టంలో పడుతున్న వారిని, కుష్ఠ రోగులను, వెలివేసిన పాపాత్మ స్త్రీని, వెలివేస్తున్న కృష్ణుడు గుడ్డివారికి వెలుగు ఇవ్వడానికి ఆనాడు సీమోను పేతురు బాధపడుతుంటే, వేదన పడుతుంటే అక్కడికి వచ్చి, సీమోను నీకు వెలుగుగా వచ్చాను, నువ్వేమి బాధపడుతుంది, కొంచెం దూరం చేయి వలై విస్తారమైన చేపలు. ఒకవరకు కష్టంలో ఉన్నాడు, ఏం చేయాలని అనుకున్నాడు. పేతురికి విస్తారమైన చేపలు పడగానే ఎంత సంతోషం వచ్చింది. అందుకే ఏమి లేనప్పుడు మొమ్మ వెంగపడ్డది. ఏమనంటే వెలుగుపోతుందని మొమ్మ అంటారు కదా. ఏమని జరిగితే ఏ వెలిగిపోతుందని మొమ్మ అంటే ఎందుకది? ఏదో కార్యం జరిగింది. కార్యం జరగకపోతే ఏంటి అలా ఉన్నా ఏదో అయింది చేయాల, ఏ బాధ ఎట్టింది అంటారు కదా. అలాగే పేదల మొమ్మ ఇప్పుడు ఏమైపోయింది? వెలుగుగా మారింది. రెండోది, జక్కయ్య, పాపాత్ముడైన జక్కయ్యని ఆ ఇంటికి ఏమైందండి? రక్షకుడు వెళ్ళాడు. చీకటిలో బతుకున్నా, నేను చీకటిలో బతుకున్నానని అతను తెలుసుకుని, అంటే వాక్యం తెలుసుకుని, ఆయన తెలుసుకుని నేను చేసేది రాంగ్, నేను మాట్లాడేది రాంగ్, నేను చేసేది తప్పు అని తెలుసుకుని ఎప్పుడైతే అనుకున్నాడో అతను ఏం చేశాడు? ఉన్నది 200గా దేవుడికి ప్రజలకు మధ్య పెట్టేసి, అయ్యా నన్ను పరిశుద్ధిగా మార్చని చెప్తే దేవుడు అన్నాడు, నీలో ఎవరంటే ఇశ్రాయేలులో నువ్వు ఒకడు, నీ ఇంటికి నీకు అబ్రహాం, ఇతను కూడా అబ్రహాము ఆ కుమారుడే, నీ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది ఎస్ అని చెప్పేసాడు. దేవుడు కృతజ్ఞతలు కాక. ప్రియమైన సోదర సోదర, నీ ప్రజలు ఇశ్రాయేలు మహిమ ఆయన ఆరాధిస్తున్నాం. ఈరోజు రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది? ఆయన అంటే సిలువ వేసినప్పుడు ఎంతో వేదన పడ్డాడు. సిలువకి శరీరం అప్పగించేసాడు, కొట్టేసుకోండి. ఆయన పశ్చిమానం మోస్తున్నప్పుడు, సిలువని పశ్చిమానం అంటే చాలా బరువైంది. అది ఏ కర్రది? తుమ్మకర్ర. ఆ తుమ్మకర్ర మోస్తున్నప్పుడు ఈ భుజం మీద ఎప్పుడు పెట్టారో కొంచెం దూరం వెళ్ళినప్పటికీ రాముడికి మన రంపన పోసేసి ఒక ఎడ్జి కింద ఏర్పడి పడితే ఆ ఎడ్జులు ఉంటుంది. మార్చుకుందారంటే మార్చుకుందాం అక్కడ. ఇందులో ఇప్పుడు ఈ డబ్బుని అది కలిపేసి కాలు పెట్టేస్తుంది. ఇంకా మార్చుకుంటారంటే పోయవలసిందే. అయ్యా మనసు వస్తుంది, ఆవేశం వస్తుంది, కొంచెం నిలబడదంటే నిలబడకూడదు, నిలబడకపోదు అన్నాడు. కొట్టేసి మరి కూర్చుని వరకు, కూర్చుని వరకు భుజం మార్చుకునేవారు. అంత వేదన పడ్డారు. ఎందుకంటే ఈ శరీరం శత్రువు ఉంది, నీ శరీరం శత్రువు ఉంది. ఈ శరీరం చిలుగు వేసి శరీరం నలగొట్టుపడాలి అని చెప్పి ఈ శరీరాన్ని పడవలసిన దెబ్బలు వేసే శరీరం వేసుకుని ఈరోజు మనం ఆత్మపూర్వక దేవుడికి కొంచెం ఆరాధన చేస్తున్న బలము శక్తి మనకి ఈరోజు చాలామంది అండి, చాలామంది సాక్ష్యాలు చెప్పుకుంటారు. సంవత్సరానికి 52 వారాలు ఆదివారాలు, ఈ ఆదివారం నేను మానలేదు. చెప్పరా ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చా వచ్చేస్తాను. ఎన్ని ఎలా వచ్చింది? యేసు సిలువ వేయబడిన తర్వాత మనకి అన్నీ వచ్చాయి. దేవుడు స్మృతిగలుగున్న కాక ఈరోజు సూర్యుని చెప్పిన మాటలు మనం చెప్పుకున్నాం. మనం ఆ మాటలను మనం అర్థం చేసుకుని మనకు సమాధానం వచ్చిందని, మనకు వెలుగు వచ్చిందని, మనకు ఆరాధన వచ్చిందని, సకల జనులకు రక్షణ వచ్చిందని కలిగి ఉంటే ధన్యులము ధన్యురాలము వేసి ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన వాక్యంను దేవుడు దీవించును గాక.